మీరు ఇన్ని రోజులు అసలు ఇక్కడ నాకు తెలిసి ఒకే ఒక ఇంటర్వ్యూ మీది కనబడుతుంది. ఇంటర్వ్యూలు ఎందుకు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు మామూలుగా? ఇదేనా కారణం? మామూలు ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంది మీది, ఎప్పుడు చూద్దామన్నా ఇంటర్వ్యూలకు ఎక్కువగా వెళ్ళరు ఎందుకు? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం తట్టుకోలేము. 10 లక్షలు ఇమ్మనండి, కొంచెం పోతే పోన్లే పాపం పిల్లలు గెలవని అని పని చేస్తా. 10 lakhs ఇస్తే చేసేస్తా. అదేంటో డబ్బు కదా ఇప్పుడు అన్నారు, నాకు ఇవ్వండి, నాకు 10 lakhs ఇవ్వండి. ఒక 1 hour ఆవిడ పాపం ఏదో వాళ్ళు ఏదో కొంచెం చెప్పుకుంటారు కదా, మమ్మల్ని అడిగాము, మేము చాలా బాగా చేసాము, మమ్మల్ని ఏమో దద్దమ్మలాగా చూపిస్తారు, మేమేమో ఇట్లా కూర్చొని మాట్లాడాలి, వాళ్ళేమో ఇట్లా కూర్చొని మాట్లాడాలి, తొక్కడాలు ఏం కాదు పోండి అంట. ఇవ్వండి ఇది 10 లక్షలు ఇవ్వండి, నువ్వు ఎట్లయినా కూర్చో అంట. ఎట్లాగో మీరు ఇవ్వరు, నాకెందుకు ఇచ్చారు ఇంటర్వ్యూ? ఏది మా బిందు వాళ్ళిద్దరు ఉన్నారు కదా, మా వాళ్ళిద్దరు ఓన్లీ వాళ్ళ కోసమే. మంజులమ్మ బిందుమ్మ చెప్పారని చెప్పారు, లేకపోతే మీరు నాకు తెలియదు, నమ్మోళ్ళు ఎప్పుడో 2-3 months బ్యాక్ నుంచే చెప్పారు. సరే అని అన్న, అంతే, దానికి ఏం కారణాలు లేదు. బిందు గారికి మంజుల గారికి థ్యాంక్స్ కాదండి, అది మళ్ళీ మీరు ఈ టీవీ భాష మాట్లాడతారేంటి? కృతజ్ఞతలు థ్యాంక్స్లు ఎందుకు? అది సహజం, అది సహజం. సహజం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఫిలాసఫీ అండ్ దాన్ని ఏమంటారు, ఒక వేరే లైఫ్కి పోదాం. ఈ భాషకు మీకు ఇంట్రెస్ట్ లేదా? అది చెప్పండి. ప్రకృతి అంటాము, దేవుడు అంటాం, ఏదో ఒకటి అంటాం. ఆ టైంకి ఏ టైంకి ఏది కావాలో, ఏది రావాలో, ఏది ఇవ్వాలో, దాన్ని మా భాషలో ఏది ఇవ్వబడాలో, ఏది రాబడుతుందో, ఏది జరగబడుతుందో అని ఒక దైవ భాష. అంటే ప్రకృతి మనకి కలపటం. ఈ ప్లేస్లో మీరు ముగ్గురు కూర్చొని ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలి. అది ఎలా చేయాలి? దానికి ఒక కారణం వాళ్ళిద్దరు, బిందమ్మ వాళ్ళు మంజమ్మ అనుకో. అది వాళ్ళకు కారణానికి యూజ్ చేసుకున్న ఒక స్థితి అది. ఇట్లా ఒకదానికొకటి లింక్ ఉండే బ్యాడ్ ఆర్ గుడ్, పాపం పుణ్యం అన్నీ జరుగుతాయి. దీనికి దేవుడు అక్కర్లా, మన లిస్టులో ఒకటి ఉంటాయి, ఆ లిస్టు ప్రకారం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి కారణం, ముందు ఒకటి పోయింది. ఏం పోయింది? ఎదురు చూడటము, ఆశ పోయింది. మెయిన్ అది పోయేటప్పటికి చిన్న ధైర్యము, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అవును, వద్దనుకున్నాను కదా. ధైర్యము కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే, అది వద్దు కాబట్టి ఇది వచ్చింది. అది కావాలి అనుకుంటే నాకు భయం స్టార్ట్ అవుతుంది, ధైర్యం పోతుంది. అప్పుడు కాకపట్టడము, లేకపోతే మీకు సరే అని తల ఊపడము, ఏదో సంథింగ్ అన్నీ చిల్లర పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇది వద్దు అని ఒక్క మాట తీసేటప్పటికి ఇన్ని పనులు తగ్గిపోయి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది అని అడిగే మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. నాకు చిన్న జూనియర్ ఎన్టీఆర్కి అట్లాగా అయ్యి ఉండాలని నా అనుమానం. నేను ఓపెన్ నా ఎక్స్పీరియన్స్గా నేను చెప్పగలుగుతా, బాబు అది ఎంత పెద్దవాళ్ళు హీరోలైనా ఏదైనా నాకు చిన్న బాబే కాబట్టి నేను చెప్పగలుగుతా. ఇది వచ్చి ఉండాలి ఇన్సిడెంట్. అప్పుడు ఆ ప్రకృతి ఏం చేస్తుంది, దానికి తగ్గ మనుషుల్ని తెప్పిస్తుంది, మనిషి రూపంలో. ఇప్పుడు ప్రవీణ్ అని మన తిరుపతిలో ఉన్నాడు, చిన్నవాడే. అతను హోమియోపతి ఒక చిన్న స్థితిలో ఉన్నాడు, మంచి స్థితిలో. నాకు ఆ స్థితి కావాలి అంటే, కావాలి కాదు, నాకు రావాలి అంటే నాకు తెలీదు. అప్పుడు ఒక మనిషి రూపంగా వస్తుంది. ఆ మనిషిని ఎవరికి కలిపాడు? పరచూరి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవి అనే అబ్బాయి మూల్యంగా అతను కలిచాడు. అతను ఒక టైప్ ఆఫ్ డివోషనల్ వెతకడము ఆ టైప్లో ఉంటాడు రవి అని, బాగా క్లోజ్ నాకు. అతను ఇతన్ని నాకు కలిపాడు. అది ఎందుకు? ఈ టైంలో నా మైండ్కి ఇవి కావాలి. అది నాకంటే గొప్పగా ఉండకూడదు, నాకంటే తక్కువగా ఉండకూడదు, ఏజ్ పెద్దగా ఉండకూడదు, అంటే నేను తల ఉంచేటట్టు ఉండకూడదు, ఏది మరీ తిన్నగా ఉండకూడదు. వాళ్ళు నన్ను కమెంట్ చేసి ఇన్ని కథలు ఉండేటట్టు ఒకటి కలపాలంటే ప్రకృతి ఇతన్ని కలపాలి. అట్లా అర్థమైందా? క్లియర్గా ఉందా? అంటే చాలా కష్టం, చాలా ఈజీ అండి ఇది. ఇట్లా మీరు వెతుకుతూ పోయేదే నాకు తెలిసిన భక్తి. పూజలు అవన్నీ ఊరికే డెకరేషన్ తప్ప. అప్పుడు వెతుకుతూ ఉంటే, సిన్సియర్గా వెతుకుతే, అప్పుడు జీసస్ ఏదో అంటాడు కదా, నువ్వు తలుపు తడతానే నేను ఓపెన్ చేస్తానంటాడు. ముందు తట్టడానికి వెడికి ఎన్ని జన్మలు పడుతుంది?
అన్నీ వదిలి వీడు తలుపు తట్టాలి కదా, ఊరికే తలుపు తట్టి తొస్తాడా పక్కింటోడా తలుపు పెట్టడానికి కాదు, అన్నీ వదిలిపెట్టి తెరువు అన్నాడు. వీడు ఎన్ని జన్మలకు వదిలిపెడతాడు? అదే. అట్లా చెప్పడం ఈజీగా చెప్పారే కానీ ఎన్నో జన్మలు ఎత్తితే కానీ నాకు మాత్రం చాలా ఇన్సిడెంట్లు నన్ను నొప్పించారు అని అక్కడ జరుగుతుందని కాదు, నొప్పించే ప్రతిదానికి ఇన్సల్ట్, అక్కడ ఇన్సిడెంట్ ఏం జరుగుతూ ఉంది, ఇది ఒక వేరే సబ్జెక్ట్ అండి. ఇది కూడా కొంతమందికి, నాకు సంబంధించిన కొంతమందికి అవసరం కాబట్టి మీడియా మూల్యంగా నేను చెప్తున్నా. చెప్పండి. మీకు అర్థమైందా అండి? భక్తి గుడిలో లేదు అనేది ఏమో, అది వద్దులేండి ఆ సబ్జెక్ట్. దాన్ని చెప్పాను కదా, దానికి కూడా ఒక వారం మొదలెడతారు ఇంకా టీవీ వాళ్ళు. రమాప్రభ భక్తి లేదన్న ఒక నలుగురు వస్తాను డొంగు 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 అని. మనకు అంత ఓపిక లేదు అక్కడ, ఓపిక లేదు. ప్రతి వాడికి పనిలేక ఒక 10 మంది అలా అరిచేది మనకు చెప్పరు, వీళ్ళు మాట్లాడేది వినపడదు, అక్కడ క్లారిటీ ఉండదు, ఎందుకు కొట్టుకొని చేస్తారో అర్థం కాదు. మధ్యలో పైగా ఇన్సల్ట్ చేసినట్టు మీరు కాసేపు ఆగండి అని అక్కడ ఏంటి అది యాడ్ వేస్తారు. వీడిది పాపం పోయిందాడు, చెప్పేవాడు సగం పోయాడు, ఎందుకు పోయి చెప్తారో అర్థమై చావదు. ఇదేంటండి నాకు అర్థం కాదు, ఎంత అవమానం అండి అది కూడా పెద్దవాళ్ళని పిలిచి అక్కడ మాట్లాడమని ఎంత చీప్గా, లేకపోతే అంత ఇన్సల్ట్ చేసినట్టు సగంలో ఆపుతారు వాళ్ళు. అలా వెళ్ళినప్పుడు ఎట్లాగండి మేము పోయి చెప్తాము అక్కడ ఇంటర్వ్యూలు? మీ యాడ్ల కోసం మమ్మల్ని సడన్గా యాప్ట్గా కట్ చేస్తారా? ఏం మీకు అంత పొగరు? ఇవ్వండి 10 లక్షలు, సిగ్గులేదు మీకు? మా పేరు పెట్టుకొని మీరు తింటున్నారు, మేము ఎందుకు ఇవ్వాలి? అది కూడా ఒకసారి విరామం చేయి అంటే పాపం వీడికి ఎక్కడ ఆపాడో తెలీదు, ఏం చెప్పాడో తెలీదు, ఒకరికొకరు కొట్టుకొని వస్తుంటే అక్కడ ఆపమంటారు ఒక చిన్న పిల్ల. అది అవమానం కదండి. మళ్ళీ అయిందనుకోండి, ఇప్పుడు మొదలు పెట్టండి అంటే ఆవిడ రెడీగా ఉండాలా ఏడవటానికో తిట్టడానికి? ఏంటండి ఇవన్నీ? ఇది జనరేషనా? సూపర్ జనరేషన్ కదా మీది, మాది బాగలేదా? మా జనరేషన్ ఫోటోలు చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాము, మీరంతా నిద్రపోయి లేచి వచ్చినట్టు ఉంటారు. మీది ఒక జనరేషనా? నవ్వుతున్నారేంటి? ఓకే, పడుకొని ఉంటే లేపుకొని వచ్చినట్టే. అది నవ్వకండి, నిజంగా మేమంతా వస్తే దేవతలు వచ్చినట్టుండేది. ఆ స్మెల్, ఆ రిచ్నెస్, ఆ కళ, అందరూ పడుకొని వచ్చినట్టే, ఒకే గౌన్ని ఆల్టరేషన్ చేసి అందరూ వేసుకున్నట్టు. అదా అట్లా కాదండి, కాదండి. ఇది గేలి చేయటం కాదు, మీరు మమ్మల్ని మాట్లాడే అర్హత లేదు అని చెప్పడం, వాళ్ళని ఇన్సల్ట్ చేయటం కాదు. మేము చిన్నప్పుడు అన్ని గౌన్లు వేసాం, అది కాదు. మీరు ఇన్సల్ట్ చేయకండి, హట్ చేయకండి. అదే మీరు చేస్తే మేము తట్టుకోలేము అంతే అన్నాను, కానీ అది బాగలేదు ఇది బాగలేదు అని కదా. అవన్నీ మావే మీరు వేస్తున్నారు, మేము వేయలే. అదే 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 సరే. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సావిత్రం చెప్పండి, చెప్పండి మాట్లాడండి. మీరు అడగండి. నాకు సావిత్రి గారు ఏదో అన్నారు. కాదు మీరు అడగండి. ఓకే, మీరు ఇంతకుముందు అన్నారు, నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి నేను దేనికోసం ఎదురు చూడట్లేదు, ఏది ఆశించట్లేదు కాబట్టి అది తృప్తి. కాన్ఫిడెన్స్. నా క్వశ్చన్ ఫినిష్ చేయండి. అమ్మా, అందుకు వచ్చింది ఏ కాకాలు పట్టే వాళ్ళకు అది కాకా అనే మాట యూజ్ చేయకూడదు అన్నారు. అంటే లొంగాల్సిన అవసరం లేదు, అదే లేదన్నారు. మరి ఒక పరిస్థితిలో ఇప్పుడంటే లేదు, ఓకే, ఒక పరిస్థితిలో మీరు కూడా అలాంటి పొజిషన్లో లేరా? ఎప్పుడు చూసారు మీరు? నేను అడుగుతున్నాను, నేను ఉన్నారా అనట్లేదు, స్టేట్మెంట్. అవును, అందరు చెప్తున్నారే, నేను ఎప్పుడూ అడుక్కు తిన్నాను. డబ్బులు లేదు, డబ్బులు లేకపోవడం వేరు, అడుక్కు తినడం వేరు. నేను అది కాదు, నేను అన్నది ఏంటంటే ఏది ఆశించలేదా మీరు గతంలో? ఎప్పుడు ఆశించడం లేదా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఆశించలేదా? ఏది? నేను ఆ పరిస్థితి సో ఎప్పుడు ఇలాంటి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు మొత్తం మీ లైఫ్? కాన్ఫిడెంట్ కాదు, నేను మామూలుగా ఉన్నానండి. అది కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు? అది కాన్ఫిడెన్స్ అని నాకు తెలియదు, నేను మామూలుగా ఉన్నాను. వస్తే తీసుకుంటాను, లేకపోతే మామూలుగా ప్రతి మొత్తం మీ కెరీర్ అంతా అలాగే ఉన్నారు, ఇలాగే ఉన్నారు మీరు? అంతే. నాకు కాన్ఫిడెన్సా ఉంటున్నామా అని తెలియదు, నేను ఉన్నాను. ఓకే, ఏదైనా రాకపోతే ఏం బాబా రాలేదని మామూలుగా ఫీల్ అవుతా. 2-3 రోజుల్లో రావచ్చు, రాకపోవచ్చు, నా ఫుడ్కి సరిపోతా ఉంది. అంతేగాని నాకు ప్రామిస్గా ప్లానింగ్, కాన్ఫిడెన్స్ ఇలా అట్లా అలా రాలే, నాకు తెలియలే చెప్పడం. ఓకే, నేను ఉన్నాను, సహజంగా ఉన్నాను. ఓకే.